అలా ఏకాంత సేవ అయిపోయాక అందుకే అంత గొప్పగా అలంకరించారు. ఇవాళ అమ్మవారి చేతిలో చెరుకు విల్లుని పుష్పబాణాల్ని దగ్గర నుంచి చూసి ఆవిడ పాదాలకి శిరస్సు ఉంచి వెళ్ళకపోతే ఇన్ని కోట్ల జన్మల నుంచి మీరు పొందుతున్నటువంటి దుఃఖాన్ని మీరు కోరుకున్నట్టు లెక్క. అంటే మీరు మార్పును అంగీకరించలేదు అని అర్థం. ఆ శ్లోకం అలా పెడుతుంది చూడండి. ఇంకా నేను అంతకన్నా చెప్పను. ఇంకా శ్లోకం గురించి వెనక పూజ కూడా ఉంది కాబట్టి అసలు ఈ శ్లోకాలు ఒక్కొక్కటి 3 గంటలు 3 రోజులు చెప్పవలసిన శ్లోకాలు నేను తేల్చేస్తున్నాను వాటిని. కాబట్టి ఆ మూకశంకరులు అంటారు, కుసుమ శర గర్వ సంపత్ కోశ గృహం భాతికాంచి దేశగతం అస్మిన్ కథమపి గోపితం అంతర్మయా మనోరత్నం అంటారు. ఇది ఒక విచిత్రమైనటువంటి శ్లోకం. ఇందులో కుసుమశర గర్వ సంపత్ కోశగృహం భాతి కాంచి దేశగతం స్థాపితమస్మిన్ కథమపి గోపితమంతర్మయా మనోరత్నం అంతే ఆ శ్లోకం. ఇందులో ఏమంటున్నారంటే, నేను కంచిలో ఒక విషయాన్ని చూశాను.